నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,17,424 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 586.60 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ గా ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా జల కళను సంతరించుకున్నాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో ఇన్ఫ్లో వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం శ్రీశైలం జలాశయం నుంచి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినటువంటి నేపథ్యంలో సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించి 12 గేట్లు 10 అడుగుల మేర, అదేవిధంగా 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,94,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కానీ ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి 3,17,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లకు సంబంధించి 10 అడుగుల మేర ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 586.60 అడుగులకు చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 304 టీఎంసీలు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ రికార్డు స్థాయిలో జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 26 క్రస్ట్ గేట్లు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే కొంత ఇన్ఫ్లో తగ్గినటువంటి నేపథ్యంలో గేట్లు 2-3 గేట్లు క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో కూడా గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దాదాపు 10 అడుగుల మేర ఎత్తి కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గంటకు ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో గంటకు ఇన్ఫ్లో అయితే పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే 3 లక్షల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇన్ఫ్లో పెరిగినట్లయితే కనుక అడుగులు పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే 10 అడుగులు అంటే ఇంకా 15-20 అడుగులు కూడా పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఎగువ ప్రాంతాల వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆ ప్రాజెక్టుల వద్ద కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికే సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు అది ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వరద రికార్డు స్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా కూడా తగిన చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు కూడా వరద పెరిగినటువంటి నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు సంబంధించిన గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తుంటే భారీ వర్షాల నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా మొత్తం కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు మొత్తం కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి కూడా 3,17,000 క్యూసెక్లు వస్తుంది. ఇంకా ఇంట్లో పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సాగర్ డ్యామ్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకొని కూడా ఇక్కడ క్రస్ట్ గేట్లకు సంబంధించి అడుగులు పెంచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్, నాగర్ సాగర్ నుంచి.